హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో రేపటి నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనీ పే చేయడం, అలాగే నెక్స్ట్ వచ్చేసి మన డీటెయిల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ మొత్తము. సో ఈరోజు ఏంటంటే మనకు సిలబస్ అనేది నిన్న రాత్రి ఒకసారి మనకు నెక్స్ట్ అర్ధరాత్రి ఒకసారి 2 టైమ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో చేంజ్ చేసినటువంటి సిలబస్లో అంటే ఫస్ట్ వచ్చేసి ఇంతకుముందు మనకు టెట్ ఎగ్జామ్ ఉంది కదండి, సో అదైతే పెట్టారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ అయితే చేశారు, అందరైతే చెక్ చేసుకోండి. సో దీంట్లో కూడా మనకు ఏమిచ్చారంటే సిలబస్ మీద చాలా అందరికీ ఏంటంటే ఒక టెన్షన్ వచ్చేస్తుందండి, ఎందుకంటే సిలబస్ అనేది మార్చేశారు. సో మనకు ఇప్పుడు మళ్ళీ కొత్త బుక్స్ చదవమని చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకు థర్డ్ నుంచి ఇప్పుడు కొత్త బుక్స్ అనేవి స్కూల్స్లలో రన్ అవుతున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ స్కూళ్ళల్లో రన్ అయ్యేటి చదవాలి అనేసి చెప్పారు. సో అది ఒకసారి మనము గవర్నమెంట్ దాంట్లో ఏమి ఇచ్చారో చూద్దాం. అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇష్యూ చేశారంటే మనకు ఇక్కడ ఇన్ఫార్మ్ టు ఫాలో ద ప్రజెంట్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 3rd to 5th అని ఇచ్చారండి. 3rd to 5th వరకు ప్రజెంట్ ఇప్పుడు 2024లో కూడా మనకు ప్రింట్ అయ్యాయి కదండి బుక్స్, వాటిల్లో ఏ మ్యాటర్ అయితే ఉందో అది చదవండి అనేసి చెప్తున్నారండి. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ 6th to 9th అనేసి ఇచ్చారండి. 6th to 10th అండి. 6th to 10th వరకు మనకు ప్రీవియస్గా ఉండేటటువంటి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే 2023లో ఉండేటటువంటి బుక్స్ చదవమని చెప్పారు. మళ్ళీ ఏం చేశారు దాంట్లో ప్రజెంట్ బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ 6th to 9th మేబీ ఫాలోడ్ అనేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయండి. మీరు చూసారో లేదో, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ మనకు 6th క్లాస్ సైన్స్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఆహారంతో ఆరోగ్యం అనేది ఉండేదండి. సో ఆ లెసన్లో కూడా మనకు చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయండి. అంటే ఇంతకుముందు ఉన్న బిట్స్ కానీ అవి అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మన స్కూళ్ళల్లో రన్ అయ్యేటటువంటి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో లేవండి. అంటే కొన్ని టాపిక్స్ కొన్ని పాయింట్స్ అన్నీ కూడా లేవన్నమాట. దాంట్లో కంటే దీంట్లో మనకు ఇప్పుడు బైలాంగ్వల్ టెక్స్ట్ బుక్స్ అనేసి ఇచ్చారు కదా, దీంట్లో కొంచెము డిఫికల్ట్ అంటే ఆ క్వశ్చన్స్ అన్నీ దీంట్లో లేవండి, చాలా వరకు తగ్గిపోయాయి అన్నమాట. సో కాబట్టి ఏం చదవాలి ఏంటి అని ప్రతి ఒక్కరిలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు అయినా సరే దేంట్లో ఉన్నాయో వీళ్ళకు తెలీదు అనేటటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు మనకు ఇలా అయితే చేస్తున్నారండి. ఇక్కడేమో మనకు 3rd to 5th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అని చెప్పారు. అంటే 2024లో పబ్లిష్ అయినవండి. న్యూ అంటే మనకి ఇప్పుడు కొత్తగా రన్ అయ్యేటి అనమాట. సో ఇక్కడ మళ్ళీ 6th to 9th కొత్తగా చదవమంటున్నారు. దాంట్లో భాగంగా మళ్ళీ 6th to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని కూడా చెప్తున్నారండి. కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు టెట్ ఎగ్జామ్లో కూడా మనకు మొత్తం న్యూ బుక్స్ నుంచే అడిగారు. మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని ఇచ్చినప్పటికీ ప్రజెంట్ రన్ అయ్యేటివే ఇస్తారండి. దాదాపు ఇప్పుడు ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయాలనుకున్నా, డిఎస్సి రాయాలనుకున్నా కొత్తగా వచ్చినటువంటి బుక్స్ మాత్రం కంపల్సరీ చదవండి. ఎందుకంటే పాత బుక్స్ ఎవరి దగ్గర లేవండి. పాత బుక్స్ వచ్చేసి సఫిషియెంట్గా స్కూళ్ళల్లోకే రాలేదండి, సఫిషియెంట్గా. మరి బయట మనలాగా చదువుకునేటటువంటి టెట్ డిఎస్సి కానీ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎలా వస్తాయండి? కాబట్టి రేపు క్వశ్చన్స్ అడిగినా కూడా దాదాపుగా మనకు మొత్తము న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతారండి. న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతారు కాబట్టి అందరూ కూడా 3rd నుంచి 8th క్లాస్ వరకు టెట్ ఎగ్జామ్కి మొత్తం అన్ని కొత్త బుక్సే చదువుకోండి. నెక్స్ట్ 9th కూడా కొత్త బుక్కే అండి. 10th మాత్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే చదువుకోండి. సో మిగతా ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు వచ్చేసి వెల్ అండ్ గుడ్ అండి. ఇప్పుడు కొత్తగా చదివే వాళ్ళకి ఏంటంటే ఇన్ని బుక్స్ ఈ తక్కువ టైంలో చదవటం సాధ్యం కాని పని. కాబట్టి మీరు
ఓల్డా న్యూవా అనేసి కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎవరైనా సరే థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు ఉండేటటువంటి కొత్త బుక్స్ చదువుకోండి. ఎందుకంటే మనకు కొత్త బుక్స్లలో చాలా చేంజెస్ అయితే అయ్యాయండి. మనకు వీళ్ళు పాత బుక్స్ అని చెప్తారు కానీ బిట్స్ చాలా వరకు కొత్త బుక్స్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పాత బుక్స్ ఎవరి దగ్గర లేవు. సో వాటి నుంచి వీళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కానీ వీళ్ళు మనకు ఎగ్జామ్లో పెట్టడం కానీ జరగదండి. కాబట్టి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకు ఏం కాదు. సో ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి థర్డ్ నుంచి 8th క్లాస్కు వరకు అందరూ న్యూ బుక్సే చదవండి. ఓల్డ్ బుక్స్ అయితే చదవని అవసరం లేదు. ఓన్లీ న్యూ బుక్సే చదువుకోండి. 10th ఒక్కటే ఓల్డ్ది చదువుకోండి, మిగిలినవి మొత్తం న్యూ బుక్సే చదువుకోండి అండి. సో మీకు ఫస్ట్ సిలబస్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. న్యూ బుక్సే చదువుకోండి, ఓల్డ్ బుక్స్ వద్దు. సో కాబట్టి సిలబస్ తెలుసుకొని ఒక ప్రణాళికతో థర్డ్ క్లాస్ నుంచి చదవండి. మనకు టెట్ అంటే థర్డ్ నుంచి 5th క్లాస్ వరకు కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఒక ప్రణాళికతో ఒక ఆలోచనతో చదువుకోండి. టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో సిలబస్ వచ్చేసి ఇప్పటి వరకు అందరూ ఓల్డ్ సిలబస్ అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనకు న్యూ సిలబస్ ఇవ్వడం జరుగుతుందండి. దాదాపు 90% మనకు న్యూ సిలబస్ నుంచే క్వశ్చన్స్ అనేటివి అడుగుతారండి. కన్ఫ్యూజన్ అవ్వకుండా కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఏం చదవాలి అని ఒక ఆలోచన ఫస్ట్ ఏంటి, ఓల్డ్ వద్దు, ప్రజెంట్ స్కూళ్ళల్లో జరిగేటటువంటి బుక్స్నే చదువుకోండి. థర్డ్ నుంచి 10th క్లాస్ వరకు టెన్షన్ అయితే పడద్దు. సో ఈ టైం టేబుల్తో మీరు టెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారు కదా, కంటెంట్కి సంబంధించి ఇప్పటి వరకు మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మెథడాలజీ వచ్చేసి 2016-2019 ఎడిషన్స్ డ్రాఫ్ట్ కాపీసే ఉన్నాయి కదండి. సో ఆ డ్రాఫ్ట్ కాపీస్ మనకు మెథడాలజీకి సరిపోతుంది. సో సిలబస్ వచ్చేసి మీకు అర్థమైందే అని అనుకుంటున్నానండి. థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు ఉండేటటువంటి మొత్తము న్యూ బుక్సే చదువుకోండి. సో సరిపోతుంది. న్యూ బుక్స్ నుంచి మనల్ని క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. సో 9th 10th రిలేటెడ్ టాపిక్స్ చదువుకోండి, సరిపోతుంది. సో ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ అండి. సో మనకు మన ఛానల్లో వచ్చేసి ఇంకా కొత్త లెసన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.